హలో ఫ్రెండ్స్, ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి రమా డెంటల్ క్లినిక్ అన్నమాట. దానవపేట పార్క్ బ్యాక్ సైడ్ వస్తుంది. బొమ్మిరెడ్డి శ్రీనివాసు హాస్పిటల్కి ఆపోజిట్ రోడ్డు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్డు. ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ధర్మవరం నుంచి వచ్చారు. ఆయన డాక్టర్ గారి వైపుని తీసుకుని వచ్చారు. ఇదిగో డాక్టర్ గరటరాజు గారు అన్నమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారమ్మా ట్రీట్మెంట్. నాకు 23 సంవత్సరాలు అయింది క్యాప్లు వేసి. ఇప్పటికీ కూడా మిఠాయిచ్చలు అయ్యి నవ్వులుతున్నాను, కానీ నాకు క్యాప్లకి ఏం ప్రాబ్లం రాలేదు. చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందని పెళ్ళికి వచ్చి చూపించుకుందామని వచ్చాను. సర్జరీ చేసి నాకు బాగా తగ్గించారన్నమాట. మరి తెలియనటువంటి వారికి కూడా ఈ డాక్టర్ గారిని పరిచయం చేద్దాం హాస్పిటల్ అని చెప్పేసి మీకు చూపెడుతున్నాను. ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ట్రీట్మెంట్ చేస్తారు తప్ప వ్యాపారం చేయరు, అంత బాగుంటుంది. డాక్టర్ ప్రజ్ఞ అన్నమాట. నాకు రూట్ కెనాల్ చేసింది, చాలా బాగా చేసింది. ఇంకా 4 డాక్టర్లు ఉన్నారు. చాలా చక్కగా చిరునవ్వుతో మనకు నొప్పి లేకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ జరిపి మనల్ని మన ఇంటికి పంపిస్తారు. మళ్ళీ మళ్ళీ డాక్టర్ల చుట్టూరు మనం తిరగాల్సిన పని ఉండదు. ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ టీత్ ప్రాబ్లమ్సే కదండి. అందుకని చెప్పి చూడనట్టు వారు ఉంటే ఈ స్క్రోల్ మీద నెంబర్ చూసి డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. ఇది స్కాన్ రూమ్ అన్నమాట. నాకు ఫస్ట్ టైం లోపలికి తీసుకెళ్ళి అందులో వదిలేసి బయటకు వస్తే నాకు భయం వేసింది. చూస్తే భలే చేసిందండి స్కాను. మనకు చిన్న ఇన్ఫెక్షన్ ఎక్కడన్నా ఉన్నా కూడా ఈ స్కాన్లో వాళ్ళకి క్లియర్గా తెలుస్తోంది కంప్యూటర్లోను. మీరు అందరూ చూస్తారని ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. జర్మన్ టెక్నాలజీ మిషన్స్ అంటారు. నేను చక్కగా ఉంది. ట్రీట్మెంట్ అయితే బాగుంది. మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా స్కాన్లో తెలుస్తోంది. ట్రీట్మెంట్ దానికి అనుకూలంగా మనకి పెయిన్ లేకుండా చక్కగా చేస్తున్నారు. నేను బెంగళూరు నుంచి వచ్చాను పెళ్ళికని. వస్తే చిన్న ప్రాబ్లం వచ్చింది. సరే డాక్టర్ గారితో చేయించుకుని వెళ్ళిపోదామని నాకు అంత నమ్మకం అన్నమాట. గరటరాజు గారు అయితే 23 సంవత్సరాలు అయింది, క్యాప్లకి ఇంత ప్రాబ్లం రాలేదు. అందుకని చెప్పేసి చూపించుకుని సర్జరీ చేశారు. 2 సార్లు చేశారు. చాలా క్రానికల్ ప్రాబ్లం అయింది. డాక్టర్ గరటరాజు గారు అన్నమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మీరు ఈ వీడియో చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే మీకు టీత్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటే ఈ స్క్రోల్ మీద నెంబర్ని సంప్రదించి దానవాయిపేటలో పార్క్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రమా డెంటల్ క్లినిక్ని సంప్రదించవచ్చు. డాక్టర్లు అందరూ అనుభవజ్ఞులు. ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. దేనికి కూడా బయటకు వెళ్ళక్కర్లేదు. బెడ్ వసతి అది కూడా ఉంది. డాక్టర్ గారు అనుభవంతో ట్రీట్మెంట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. రీజనబుల్గా మనకి ట్రీట్మెంటే చేస్తారు, డబ్బు చూసుకోరు. ఇది మాత్రం నిజం. ఈ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. ఈ మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రాదు కదా, ఆ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. ఈ మిషన్స్, ఈ టీత్ అయ్యి ఎలా రెడీ అవుతాయా ఈ బాబుని అడుగుదాం. ఉంటాడు రండి. మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 5 years నుంచి. 5 years నుంచి. నువ్వు చేసేది ఇక్కడ వర్క్? టెక్నికల్ వర్క్. అన్ని రకాల పళ్ళు తయారు చేస్తాం. అన్ని రకాల పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు, తీసి పెట్టుకునే పళ్ళు అన్ని తయారు చేస్తాం. ఆ పళ్ళు పేర్లు చెప్పమ్మా. తీసి పెట్టుకునే పళ్ళు 2 రకాలు ఉంటాయి. ఫిక్స్డ్ పళ్ళు 2 రకాలు ఉంటాయి. మెటల్ సెరామిక్, జెర్కోనియా. దాంట్లో మళ్ళీ ఇంకో రకం ఉంది ఇంప్లాంట్. కాస్ట్లీ ఏమో ఇంప్లాంట్. ఈ డాక్టర్ గారు మొత్తం ట్రీట్మెంట్ ఏమేమి చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయి. డాక్టర్ గారు మొత్తం అన్ని ట్రీట్మెంట్ చేస్తారు. ఎక్స్ట్రాక్షన్ దగ్గర నుంచి ఇంప్లాంట్ దాకా మొత్తం అన్ని సార్ చేస్తారు. ఇది ప్రోగ్రామేట్ 300 ఫర్నస్ అండి. ఇది మనం మేడ్ ఇన్ జర్మన్, జపాన్ చేసుకుంటాం. డీలర్షిప్ హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది. దీని ద్వారా పళ్ళు తయారు చేస్తాం. ఏదైనా సరే దీని ద్వారానే తయారు చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్టర్నేట్ కూడా ఉండదు, మనం దీంతోనే తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చి జెర్కోనియా మిల్లింగ్ మిషన్ అన్నమాట. మన జెర్కోనియా సంబంధించిన పళ్ళని దీంట్లోనే మిల్లింగ్ చేసుకుంటాం. దాంట్లో మిల్లింగ్ చేసుకొని జెర్కోనియా పళ్ళు చేసి ఇది సిస్టంలో డిజైన్ చేసుకుంటాం. కంప్యూటర్లో డిజైన్ చేసుకొని దాని ద్వారా చేస్తాం. డిజైన్ చేసుకున్న పళ్ళు ఇవి జెర్కోనియా పళ్ళు అన్నమాట. ఇవి దీంట్లో డిజైన్ చేసుకొని దీని ద్వారా దీంట్లో బిల్డింగ్ చేసుకొని వెనకాల ఫర్నెస్ ఉంటుంది. ఆ ఫర్నెస్లో 8 hours ఇంట్లో దాన్ని ప్రోగ్రామ్ పెడతాం. దాని ప్రాసెస్ అంతా 1 day 2 days ఉంటుంది. ఒక కవర్ ఇస్తే మనకి 3 daysలో డెలివరీ ఇచ్చేస్తాం. చూశారు కదా, ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని మీకు ఏమన్నా టీత్ ప్రాబ్లం అనిపిస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ
వృద్ధులకు కానీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈయన డాక్టర్ గారి ధర్మవరం హైదరాబాద్లో ఉంటారట. ఈయన కూడా డాక్టరేనట. వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి. వీళ్ళు ధర్మవరం పెళ్ళికొచ్చారు. నేను కూడా అదే చెప్తున్నాను, ఇద్దరం కలిసి ఒకే పెళ్ళికి వచ్చాం. నేను కూడా పన్ను చూపించుకోవడానికి ఉండిపోయాను పెళ్ళికి వచ్చి అని చెప్తున్నాను. డాక్టర్ మీద ఉండేటువంటి నమ్మకం అటువంటిదని ఆయన అంటున్నారు. చాలా చాలా బాగా చేస్తారమ్మా ట్రీట్మెంట్. ఆరోగ్య హెల్త్ స్కీమ్ కూడా ఉంది దీనికి. ఆ సేవ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు, వినియోగించుకోండి. మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను, దానివైపేట బ్యాక్ సైడు పార్క్ బ్యాక్ సైడ్ వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, బొమ్మిరెడ్డి శ్రీనివాసు ఆపోజిట్ రోడ్ వస్తుంది. డాక్టర్ గెరటరాజు రమా డెంటల్ క్లినిక్ 3 ఫ్లోర్లు కట్టారు. లిఫ్ట్ వసతి అది కూడా ఉంది. వృద్ధులకు కూడా ఈజీగా చిన్నపిల్లలైనా లిఫ్ట్లో వెళ్ళొచ్చు. పైన ఏం ఉండదు, మెట్లు ఎక్కాలనే భయం కూడా లేదు. హాస్పిటల్లో వసతులు అయితే బాగున్నాయి. ఆపరేషన్లు అయ్యి అయితే బెడ్ కూడా రూమ్లు ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీకు ఏమన్నా పళ్ళు ప్రాబ్లం అనిపిస్తే కనుక రాజమండ్రిలో ఉన్నటువంటి రమా డెంటల్ క్లినిక్ని సంప్రదించవలసిందిగా తెలియపరుస్తున్నాను. పోతే ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ అయితే ఎంత బాగా చేస్తున్నారోనండి, చిరునవ్వుతోటి ఇసుక్కోకుండా. ఈ అబ్బాయి అయితే 23 సంవత్సరాల నుంచి డాక్టర్ గారి దగ్గరే ఉంటాడు. చిన్నపిల్లడప్పటి నుంచి నాకు తెలుసు. స్టాఫ్ చాలా చాలా గుడ్గా వర్క్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు అందజేయాలని ఈ రకంగా పరిచయం చేస్తున్నాను. ఇందులో మాట్లాడినటువంటి తప్పులు ఏమైనా ఉంటే మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు నేను మీ మధ్యకూరి. థ్యాంక్ యూ.